దీని అక్బరి, జిలేబీ, అరిసె, జాంగీరు, గోరుమిట్టి, మైసూర్ పాకు, లడ్డు, బాదుషా, కజ్జికాయ, రవ్వ కజ్జికాయ. ఇవన్నీ మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, దీని పేర్లు అవే. అవును అవునని ఎలా చెప్పారు? వాటి పేర్లు అవే. అదే దీనికి కళాకారుని చెప్పండి, ఇదేం కళాకారు, అదేం కళాకారు అని చెప్పండి, రకరకాలు. నేను ఇది ఒక రంగు వేసి ఒక పేరు పెడతా, అదే దాన్ని ఇంకో పేరు పెడతా. అవి జాతి లేని స్వీట్లు. ఇది జాతికెళ్ళ స్వీట్స్, బందర్ స్వీట్స్. వాస్తవం, అది వాస్తవం. స్వీట్లు బందర్లోనే పుట్టినాయి. ఎందుకో తెలుసా? మొగలాయిలు పరిపాలించారు అంటారు ముస్లిమ్స్. పరిపాలిస్తే అరే సింగు నాకు నా పేరున ఒక స్వీట్ చేయరండి, అక్బరి. Oh my God. ఇది బాదుషా. Oh my God. ఇది జాంగిరి. Oh my God. That is the history. That is the history. ఓకే, నాకు తెలియదు అసలు బాదుషా ఇస్ లైక్ మన పేర్ల నుంచి వచ్చిందని. ఆయన అలా చేయించుకున్నారు, అలా చేశారు. అందుకనే బందర్ స్వీట్లు జాతికెళ్ళ స్వీట్స్ అని చెప్తారు. ఓకే, ఇది అవసరం అండి. ఇది అవసరమైన విషయం చెప్పారు మీరు. మన రాజుల నుంచి అంటే అలా వచ్చింది, వచ్చాయి అలా పేర్లు ఇక్కడే పుట్టినాయి. ఇవన్నీ అంతా ప్రపంచం అంతా ఇది కాపీనే. ఎవరు చేయలేరు, దీని పేరు ఎవరు మార్చలేరు. దిస్ ఇస్ మై ఆర్డర్ అంట. ఒకసారి బందర్ ఆర్డర్. ఓకే, పేరు మార్చడానికి ఎవరికి అధికారం లేదు. సో స్పెషల్లీ నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే స్వీట్స్ అన్ని కూడా మీరు హెల్దీగా ప్రిపేర్ చేయడం అనేది. బికాజ్ ఇప్పుడు స్వీట్స్ అనగానే అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయి ఉంటారు కదా. మా మల్లయ్య స్వీట్ ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ చేస్తున్నాం. ఇంట్లో మీ అమ్మగారు మీకు ఎలా చేసి పెడతారో మా కస్టమర్స్ కి మేము అలా చేసి పెడతాం. అది నేను ఫీల్ అయ్యాను ఆల్రెడీ. దట్స్ వాట్ ఐ టెల్ యు. హోమ్ ఫీల్ వచ్చింది నిజంగానే. ఆ హోమ్ ఫీల్, ప్యూరిటీ, టేస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మిస్ అవుతున్నాం మనం ఈ జనరేషన్ లో. బట్ ఆసమ్. అంటే మనకు వీటితో పాటు ఇంకా చాలా స్వీట్స్ రకాలు ఉంటాయి. ఒక్కసారి చెప్తారా ఎన్ని రకాలు చేస్తున్నారు మీరు? కలాకండ్ చేస్తాం, మలాయి లడ్డు, మోతిచూర్ లడ్డు, హార్లిక్స్ లడ్డు, బేషన్ లడ్డు. హార్లిక్స్ లడ్డు, ఓకే, హార్లిక్స్ లడ్డు, బేషన్ లడ్డు, అన్నమయ్య లడ్డు, మోతిచూర్ లడ్డు, ఇవన్నీ చాలా చేస్తాం. చాలా సీడ్ లడ్డు, సీడ్ విత్తనాలతో చేస్తాం. సీడ్ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, పావు కజ్జికాయ, కజ్జాం, లాన్ గులాబ్ జామ్, పైన పావు. అరే కజ్జాం ఒకటి ఎవరా? ఇది కజ్జాం అంట, భలే ఉంది పేరు, ముచ్చటగా. కజ్జాం, లాన్ గులాబ్ జామ్ చేస్తాం. పైన కోవా చుట్టి కట్ చేస్తాం, కోడిగుడ్డు సగం కట్ చేసినట్టు ఉంటుంది. అంటే గుడ్డు అంటే నాన్ వెజ్ అని కాదు, ఊరికే విషయం ఏంటంటే అలా ఉంటది. చాలా బాగుండు, ఒకసారి తిని చూడు. ఇది అంటే మీ దగ్గరే ఉంటుందా? అందరి దగ్గర ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. మధ్యలో గులాబ్ జామున్ టేస్ట్, బయట కోవా టేస్ట్. అసలు ఏది బాగుందో అనే కాంపిటీషన్ లోపల జరిగిపోతుంది.